యాక్షన్ కు రియాక్షన్ అన్నట్లుగా పోలీసులు మావోయిస్టుల పోరు ములుగు ఏజెన్సీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు టార్గెట్ గా అమర్చిన మందు పాత్రలు పేలిన ఘటనలు, మావోయిస్టు దళ సభ్యుల అరెస్టులు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ములుగు జిల్లాలోని ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ఓవైపు గోదావరి తీర ప్రాంతం, మరోవైపు దట్టమైన అడవి. బయట నుంచి చూసే వాళ్లకు ఓ ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు ప్రశాంతత కరువవుతోంది. గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మావోయిస్టులు పోలీసుల మధ్య ఆధిపత్య పోరులో ఏజెన్సీ ప్రజలు నలిగిపోతున్నారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసు యంత్రాంగం కూంబింగ్లు నిర్వహిస్తోంది. దండకారుణ్యంలోకి వచ్చే పోలీసులను టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు బాంబులు అమర్చుతున్నారు. అయితే ఈ మందు పాత్రలే ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వివిధ అవసరాల కోసం అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న టైంలో ఆ మందు పాత్రలకు బలవుతున్నారు ప్రజలు. వరుస ఘటనలు ఏజెన్సీలో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులను మట్టుపెట్టడం కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుంటే, పోలీసులను బలి తీసుకోవడం కోసం మావోయిస్టులు ల్యాండ్ మైన్స్ అమర్చుతున్నారు. మావోలు అమర్చిన ల్యాండ్ మైన్స్ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వరుస సంఘటనలతో అక్కడి ప్రజలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ నెల 3న కర్రెగుట్టపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ అమాయకుడు బలైపోయాడు. ములుగు జిల్లా వాజేడు మండలం కర్రెగుట్టపై మందుపాత్ర పేలింది. కట్టెల కోసం 3 వ్యక్తులు అడవికి వెళ్లగా వారిలో యేసు అనే వ్యక్తి మందుపాత్ర పేలి చనిపోయాడు. మృతుడు జగన్నాథపురం గ్రామానికి చెందిన గిరిజనుడు. ఇతనితో పాటు అడవికి వెళ్లిన మరో 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు అక్కడ మందు పాత్రల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చలిమిల అడవుల్లో ల్యాండ్ మైన్స్ గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత జగన్నాథపురం గ్రామ సమీపంలో కూడా మరో మందు పాత్రను గుర్తించి నిర్వీర్యం చేశారు.